అలాగే వేదికను అలంకరించినటువంటి 50 మంది పెద్దలందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ మరి మేమందరం కూడా ఈ వేదికలో మీకంటే ఒక 4 అడుగులు పైన కూర్చోవడం అవసరం లేకుండా శ్రమించి కష్టపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆయన ప్రత్యేకంగా రావడం మరి మీ నాయకుల యొక్క దమ్ము ఆయన ఎట్టి పరిస్థితిలో తిరిగినటువంటి మీటింగ్లు సుమారు 25 మీటింగ్లు పూర్తి చేసుకుని 26 ఈ రోజు ఇంతమంది కార్యక్రమాలు రావడానికి కారణం ఏమిటంటే మీ మీద తప్పుడు కేసులు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వారిని ఘోరంగా మోసం చేస్తే ప్రతి కాలంలో ఇవన్నీ కూడా 5 దశలుగా ఉన్నటువంటి మరి రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, ఆ వెంటనే గ్రామ స్థాయి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మరి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఒక మాట అయితే మీ అందరికి ఇస్తున్నా, మీ నియోజకవర్గంలో చెప్పాల్సిన పర్లేదు కానీ ఈ యొక్క జిల్లాలో మరి ఏదైతే మా అన్న విజయలక్ష్మి అంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద కార్యకర్త మీద ఒక తోట కానీ లాఠీ కానీ పడితే దానికి ముందు నేను మీ తోట ఉంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ తప్పనిసరిగా మరి అందరూ ఒకే మాటగా ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు తిమ్మూర్తి గారికి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల రామ్మోహన్ రావు గారు జిల్లా ప్రెసిడెంట్గా తండ్రి ముద్ర వేసిన పెద్ద అందరికీ మాజీ శాసనసభ్యులు రాజేశ్వరి గారికి చెప్పారు. దాంతో రోష గారు కూడా రాజశేఖర్ గారు ఆయన ఆలోచన ప్రకారం మన బొత్స సత్యబాబు గారు ఆయన అప్పచెప్తే రోష గారు చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ బడ్జెట్ మీటింగ్ 2009లో దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి చేతుల మీదుగా పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంటే ఆ సందర్భంలో బొత్స సత్యబాబు చెప్పాల్సింది ఎందుకు చెప్తానంటే ఆ రోజు ఆయన రాజశేఖర్ గారి మాట మీదుగా రోష గారు గుర్తు చేయడం, ఆ కళ సాకారం చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ప్రతి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చేవారు. హామీలు అమలు చేయని పరిస్థితి మనందరూ చూసాం, ప్రజలు చూశారు. కానీ ఈసారి మరొక్కసారి వాళ్ళు ఆశపడ్డారు. ఆశపట్టలో తప్పులేదు, మానవ సహజం. మళ్ళీ ఇంకొకసారి అనుకున్న హామీలను నెరవేర్చలేకపోతున్నారు. అందుకే మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనందరూ కూడా మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోటమూర్తి గారికి సహాయ సహకారాలు అందజేస్తూ మళ్ళా మనకి పూర్వవైభవం తీసుకొచ్చేలాగా మనందరూ కష్టపడాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ ఎమ్మెల్సీ తోటమూర్తి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ విషయంలో యథార్థత ఉంది అనుకున్నట్లయితే ఏ స్థాయికి వెళ్ళైనా పోరాడి సాధించగలిగినటువంటి ఈనాటి తరానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా పేరొందినటువంటి నా స్నేహితులు తోట త్రిమూర్తులు గారు, మనందరం ప్రియతమ నాయకులు, మన జిల్లాకి ప్రత్యేకమైనటువంటి అనుబంధాలు కలిగినటువంటి పెద్ద అయిన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మరొక ఈ జిల్లాలో ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎదిరించాలన్నటువంటి ఒక ఆలోచన ఎవరికైనా మనసులోకి వస్తే అలాంటి ఆలోచనని రేకెత్తించి మన కోసం తన ప్రాణార్పణం చేసినటువంటి జక్కంపూడి రామారావు గారి జ్ఞాపకం వస్తాడు. వాళ్ళ శ్రీమతి గారి వేళ మన నాయకురాలిగా ఇక్కడికి రావడం మనందరికీ సంతోషం. అదేవిధంగా ఈనాటి యువతరానికి నాయకుడు, ఉద్యమాలే ఊపిరిగా సాహసోపేతంగా ఇలాంటి క్లిష్టమైనటువంటి సమయంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రియమైనటువంటి నాయకులు జగ్గిరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బోస్ గారు, నాకు చిరకాల స్నేహితులు కృష్ణార్జున చౌదరి గారు, మా రాధాకృష్ణ, ఇంకా అనేక మంది పెద్దల వేదిక మీద ఉన్న అందరికీ
పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి టైటిల్తో మన నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, ఇక అందరి నోట్లో ఇప్పుడు ఇది ఇంచుమించు రాష్ట్రం అంతా ప్రతి నోట్లోని స్మరణకు వచ్చే మాట ఏంటన్నప్పుడు ఒక దొంగోడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు, ఆ దొంగోడు చేసినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, వాడు ఏ రకంగా మోసగించాడు అన్నటువంటి మోసం మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ఇలాంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఒకే ఒక్క మాట నిజం. ఎన్నికలకు ముందు అదుపులేనటువంటి ఆచరణ యోగ్యం కానటువంటి మాటలు నమ్మించాడు, మోసగించాడు, తద్వారా రాజ్యాధికారాన్ని చేజెక్కించుకున్నాడు. చేజెక్కించుకున్న తర్వాత మొట్టమొదటగా ఒక సంవత్సరం అయిన తర్వాత మనకు జ్ఞాపకం వస్తూ ఉంది, నిజమే సంవత్సరం కాలానికి 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 1,75,000 కోట్ల రూపాయలు 10 మాసాల్లో అప్పు తెచ్చి మనకి చేసింది ఏంటి అన్నప్పుడు, ఎప్పుడో 1983లో ఆవిర్భవించినటువంటి సంక్షేమ కార్యక్రమం ఆనాడు 35 రూపాయలతో ప్రారంభించబడినటువంటి 83వ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఒక పెన్షన్ పథకం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి అది 3,000 రూపాయలు అయ్యింది. పథకం పెన్షన్ పథకం సుమారు 40-45 సంవత్సరాల తర్వాత 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశాడు. ఇది ఒక్కటి తప్ప ఇక ఏ కార్యక్రమం లేక ప్రజలను మోసగించడమే లక్ష్యంగా పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నటువంటి ఉదయంతో ఈనాడు మనందరం ప్రజల ముందుకు వచ్చాం. అంచేత ఇది తను ఇచ్చినటువంటి ప్రతి హామీల్ని మోసగించడమే లక్ష్యంగా పెట్టుకుని పెన్షన్లు అనేటువంటివి 1,000 రూపాయలు పెంచారే తప్పితే 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం 66,50,000 మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా, మన నాయకుడు ఉండగా పెన్షన్లు ఇస్తే ఈరోజు 61,50,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. సుమారు 5 లక్షల మందికి పెన్షన్లు తీసేశారు. ఈ పెన్షన్ల విషయంలో కూడా అనేక రకాలైనటువంటి నిబంధనలు పెట్టి ఆ నిబంధనల ద్వారా వికలాంగుల సర్టిఫికేట్లు వెరిఫై చేస్తూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం ప్రజల ముందు ఎండగట్టాలనేటువంటిది సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి సభను ఉద్దేశించి సోదర ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ గారిని గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సిర్ల జగ్గిరెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు, చాలా సంతోషం. మండపేట నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ఆ రోజు ఎలక్షన్ ముందు బాబు షూరిటీ అన్నారు, భవిష్యత్తుకి గ్యారెంటీ అన్నారు, ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తామన్నారు, ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల కంటే 1000 రెట్లు ఈ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అనుకో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలని తొంగలోకి తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగమే పరమావధిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు కూటమికి మరి ఈరోజు ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. ఏదైనా దేశంలో, ఈ రాష్ట్రంలో ఏదైనా శాశ్వత కాలం ఉండే రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తప్ప మీరు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కొంతకాలమే పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి ఆ రోజు సభాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ విధాన మండలిలో ప్రతిపక్ష నాయకులు, విధాన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాకు మంచి మిత్రులు, దాని జోలికి పోవట్లేదు. కానీ నేను 1, 2, 3 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా.
మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పటి రాజకీయాలకి ఎప్పటి రాజకీయాలకి కూడా చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఈ మధ్య మనం ట్రెండ్ చూస్తున్నప్పుడు రాజకీయ నాయకుల మీద కానీ రాజకీయ పార్టీల మీద కానీ కొంచెం ప్రజలకు నమ్మకం సన్నగిలింది, విశ్వాసం పోయింది, గౌరవాలు పోయినాయి. ఎంచేతపోయింది అన్న మాట ఒకటి ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత పూర్తిగా దీన్ని కమర్షియలైజ్ చేస్తూ ఉన్నారు. అన్న మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అన్న మాట నిలబెట్టుకోలేకపోతే 5 సంవత్సరాల తర్వాత మరలా ప్రజల ముఖం మనం చూడలేం. ఒకవేళ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేకపోతే మళ్ళీ ప్రజల ముఖం మన దగ్గరికి వెళ్ళలేం. అందుచేత పార్టీని రద్దు చేసేస్తాను ఆ పరిస్థితి వస్తే అనే మాట చెప్పి మరి అన్నమాట పూర్తిగా ఎక్కడ ఒక్కడ కూడా విస్మరించకుండా పూర్తిగా అమలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఒకే ఒక్కడు. దయచేసి గమనించండి. అంతా కూడా ఎందుచేత చెప్పవలసి వచ్చిందంటే మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 18 పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 18 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఎక్కడా కూడా. ఒకే ఒక్కడు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అందుచేతే ప్రజల దగ్గరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా రాగలగడానికి ఒక రాచబాట వేశారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మనందరం కూడా మీరు గమనించాలి. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల గురించి మీకు ఏవో చెప్తే జగన్మోహన్ రెడ్డి కంటే నేను ఎక్కువ ఇస్తాను అని చెప్పిన మాటకి ఈవేళ అందరూ కూడా ఆ పక్కకు ఓటేసిన విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి. నిట్ట నిలువున ఇచ్చిన మాట పోషించకుండా మరి నిట్ట నిలువున మోసగించినటువంటి ఈ ప్రభుత్వం కావాలా, లేక అనేకమైన కష్టాలు వచ్చినాయి. కోవిడ్ కారణంగా దాదాపు 2 సంవత్సరాల పాటు పూర్తిగా ఆదాయం పోయింది మన రాష్ట్రానికి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పోయింది. కేంద్ర ప్రభుత్వం సహకారం చేసే పరిస్థితి కూడా లేదు. అయినా కూడా అన్నబాటను నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట దయచేసి గమనించండి అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే కోవిడ్ సమయంలో మరి ప్రజలను ఆదరించిన తీరు కానీ, ప్రజలకు వైద్యం చేయించిన తీరు కానీ, ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలను కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి అని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు అదేమీ లేదు. ఈవేళ నాడు నేడు కార్యక్రమంలో విద్యాలయాలు అంటే ఉన్నత పాఠశాలలు ఎంత గొప్పగా తీర్చిదిద్దారో, కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా ధీటుగా ఈవేళ అటువంటి విద్యాలయాలను తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వరకు కూడా కాస్త ఓపికగా ఉండండి. ఒక 10 నిమిషాల్లో ఆయన మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు ఉండేది పట్టాభరామారావు కానీ. ఇప్పుడు కక్ష తీర్చుకునే గుణం రాజకీయ నాయకులకు ఎప్పుడైనా ఉంటే పతనానికి దారి తీసింది తప్ప వాళ్ళు రాణించలేరు అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. మీరందరూ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇటువంటి ప్రభుత్వాలే అధికారంలోకి వస్తూ ఉంటాయి. మరి ఆ గుణాన్ని ఎప్పుడు కూడా మనం క్షమించరానిది దయచేసి ఆలోచన చేయండి అని విజ్ఞులైన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను. దయచేసి మనందరం ఏ లిస్టులో ఉన్నామో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మీరందరూ అనేక సార్లు ఎన్నికలు చూశారు. మీరందరూ కూడా అనేక మంది నాయకులను చూశారు. మీరందరూ ఏ ఒక్కరూ కూడా ఇటువంటి
వ్యవహారం నడిపిన వాడిని, ఇటువంటి కక్షాపూరిత రాజకీయాలు చేసిన వాడిని మీరు ఎవరో చూడలేదు. మన ప్రాంతంలో లేదు అలవాటు, మనకు కూడా పాకింది. ఈ మధ్యనే అనపర్తిలో మొదలైంది. అది కూడా బహుశా మనకు రామచంద్రపురం కానీ మండపేటలో కానీ ఆ నీచ సంస్కృతి లేదు. మనకు చాలా సంతోషం. మనమన్నా కొంచెం విజ్ఞతతో అన్ని పార్టీల నాయకులు మన విజ్ఞతతో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈవేళ ధైర్యంగా మీ ముందుకి ఎవరైనా మేము రాగలుగుతూ ఉన్నాం. అదొక్కడ చాలు. మనం వాళ్ళు ఏం పెట్టారో ఏం చేశారో తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ ప్రాంతాన్ని కానీ మనం సస్యశ్యామలంగా, మనకి ఏమి కావాలండి? మంచి ఆరోగ్యం, మన పిల్లలకు మంచి విద్య చాలు మనకు. అంతకంటే మనం ఏమి పేదవాడు అంతకంటే ఎక్కువ కోరుకోడు. పేదవాడికి రాజకీయాలు అనవసరం. మరి ఎందుకు పేదవాళ్ళ జోలికి వెళ్తూ ఉన్నారు వీళ్ళు. అటువంటి ప్రభుత్వాన్ని ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట ఇచ్చిన నిలబెట్టుకోలేకపోతే దయచేసి మీరు అటువంటి వారిని క్షమించకూడదు అని మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంచెం మనందరి అభిమాన నాయకుడు, మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మనకి తీర్థాల్లోకి వెళ్తే బహుశా అమ్మవారి జాతరలు జరుగుతున్నాయి. తీర్థాల్లోకి వెళ్ళగానే కాళీపట్నం చూడరు బాబు అని చెప్పి బయోస్కోప్లో చూపిస్తూ ఉంటాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు పిల్లలు సరదాగా చూస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వారు ఆ సినిమాలు చూపిస్తున్నారు మనకి. కానీ రాబోయే కాలంలో 3 గంటల సినిమా జగన్మోహన్ రెడ్డి చూపిస్తాడు అనేటటువంటి గమనించుకోవట్లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మందు ఏర్లై పారుతుంది. ఒకప్పుడు మద్య నిషేధం అని పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ వారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పాడు. కానీ బెల్ట్ షాపుల సంస్కృతి తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈయనే అనేటటువంటి వాస్తవాన్ని ఆయన తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ కమిషన్ ఏజెంట్లు కాల్మని నేరస్తుల కంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా మందు దాంట్లో కమిషన్లు కావాలి, ఇసుక వ్యాపారంలో కమిషన్లు కావాలి, ఉద్యోగుల ట్రాన్స్ఫర్మేషన్లో మామూళ్ళు కావాలి. ఎక్కడా కూడా దేనికి కూడా వెనకబడరు, వాటిలో మాత్రం ముందుంటారు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకో పనేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మీ అంత గొప్పవారు లేరు, మీరు ఇంద్రుడు చంద్రుడు అని పొగట్టమే వీళ్ళ పని. ఓటేశారు మనకి జనం. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏం కావాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఈ శాసనసభ్యులు చేయటం లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ మీరు ఇంతమంది వచ్చారు, మీ ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహం చూస్తుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా మండపేట నియోజకవర్గం శాసనసభ్యులు తోట త్రిమూర్తులు గారే అని జోష్యం చెప్పడానికి వచ్చి ఆనందోత్సవంగా ఉన్నారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ రోజున 2-3 విషయాలు మనం మాట్లాడుకుంటే, పులిలాగే ఉంటుంది ఎప్పుడూ. పిల్లి లేదా నక్క పులిచారులు వేసుకుని ఆహా నేను పుల్లి అనుకుంటే అది ఎప్పటికీ పులి అవ్వదు. ఆ విషయాన్ని గమనించుకుంటే బాగుంటుంది. ఒక్కడగానే వస్తాను, ఒక్కడగానే దేన్నైనా చేస్తాను, దేన్నైనా సాధిస్తానని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. 100 కొద్ది జనంతో వస్తాడు నక్కల్లాగా ఈ కూటమి నాయకులు. వాళ్ళు లేకపోతే ప్రజల్లోకి వచ్చేటటువంటి ధైర్యం మాత్రం వాళ్ళకి లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మాట తెప్పని మడం తెప్పని నాయకుడు
మన జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాటని ఏ రోజుని నిలబెట్టుకోలేనటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఓ పెద్ద ఐరన్ లెక్కే రాష్ట్రానికి, ఐరన్ లెక్కే. ఎందుకంటే ఈయన వచ్చారు, ఇవాళ చూడండి ఎండ ఎలా ఉందో, మండిపోతుంది, వర్షాలు ఉండవు, కరెంటు ఉండదు, ఒక్కబోతలోనో చీకట్లోనో జనాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు, శాంతి భద్రతలు ఉండవు. చెప్పాలి అంటే ఆయన నియోజకవర్గంలోనే దీపపు స్తంభాలకి మహిళల్ని వేసి కట్టేస్తూ ఉంటారు, చెట్లకి వేసి కట్టేస్తూ ఉంటారు. వీళ్ళకంటే వీళ్ళ కూటమి నాయకుల కంటే ఇందాక చెప్పినట్టు కాల్మని విష్ణాబులు చాలా బెటర్. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో శాంతి భద్రతలు ఉన్నాయి. వ్యక్తిత్వ హననం చేయడానికి ఏ రకంగానూ కూడా వెనకాడరు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. నిన్న చూసాం మనం, మాజీ మంత్రి రోజా గారి పరిస్థితి ఏంటి అన్నారు పాపం. అంటే ఏమీ మాట్లాడకుండా ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి అరాచకాలకి, అన్యాయాలకి, అక్రమాలకి అన్నిటికీ కూడా బాబు గారు షూరిటీ. ప్రజలందరికీ మోసం గ్యారంటీ. అందు గురించి ఎక్కడా ఎవరూ నోరిప్పకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి మన మోసాలు వెళ్ళకూడదు. వెళ్ళినా ఏదోటి మనం చెప్పొచ్చు, చెప్పి ప్రజలను మోసం చేయొచ్చు. నిరంతరం ప్రజలను మోసం చేయటమే నీ బతుకైతే ఎలాగ బాబు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. నిరంతరం అదే కార్యక్రమం. మీరు సూపర్ 6 అన్నారు, మా నాయకుడు నవరత్నాలు అని చెప్పి ప్రతి పథకాన్ని కూడా 99.99% అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గతంలో 653 హామీలు ఇచ్చి అన్ని హామీలని తొంగలో తొక్కేసి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకుండా దాన్ని మొత్తం వెబ్సైట్లోంచి మేనిఫెస్టోనే ఎత్తేసినటువంటి మహానటుడు మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి. మన కర్మ ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 143 హామీలు ఇచ్చారు, ఏ హామీ ఎక్కడా కనిపించదు. కనీసం ఆ సూపర్ 6 హామీలైనా సక్రమంగా అమలు చేస్తారంటే అవి కూడా ఉండదు. పిల్లలకి ఇచ్చేటటువంటి గోరుముద్దను మోసం చేస్తావు. పిల్లలు ఎవరు ఇంగ్లీష్ చదువులు చదువుకోకూడదు. నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చెందితే అబ్బాయి మా అబ్బాయి చాలా మేధావండి, విశ్వమేధావులు ఎందుకు పనిచేయరు మా అబ్బాయి కంటేను అని చేత మేము కొత్త రకాలు ప్రవేశపెడతాము, కొత్త విధానాలు అని చెప్పి. ఇవాళకి మొత్తం భారతదేశంలో యూనివర్సిటీలన్నీ కూడా సీట్లు ఫిలప్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఎవరికి అసలు ఏ రకంగా ప్రవేశం పొందాలన్నది కూడా తెలియనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అందుచేత ఒకే ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, మీ కూటమి నాయకులు ప్రగల్భాలు ఇంకా మానేయండి. ప్రగల్భాలు వినడానికి ఎవడో సిద్ధంగా లేరు. మీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు విని 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 చెవులు జనాలకి నోరు మెదపటం మొదలెట్టారు అంటే మిమ్మల్ని నడు రోడ్డు మీద బండబుద్ధుతులు తిట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత తిట్టించుకోవడానికి సిద్ధం అవ్వకండి. ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ సూపర్ 6 పథకాలను అమలు చేయడానికి సిద్ధం అవ్వండి. లేకపోతే ఖచ్చితంగా మీకు రోజు మా నాయకుడితో ఇదే సినిమా ఉంటుంది. ఈ సినిమా చూడలేక మీ కళ్ళు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ చెవులు పనిచేయనటువంటి మీకు ఖచ్చితంగా అంధత్వమే కాదు బదిరత్వం కూడా వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి. మీకు చెవులు పనిచేయవు, కళ్ళు పనిచేయదు, మాట్లాడటానికి మీ నోరు కూడా పడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఈ సెలవు తీసుకున్నాను. బాబు సూరిటీ మరి ఈ సందర్భంగా పెద్దలు అనేక విషయాలు చెప్పారు. సంవత్సరం కాలం గడిచిపోయింది, ఎక్కడన్నా కొత్తగా ఒక ఇల్లు కట్టాడు ఎవరికన్నా అనేటువంటిది అడుగుతున్నాం. ఎక్కడైనా సరే ఒక ఇల్లు కూడా కట్టలేనటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా పెద్ద పెద్ద కాలనీలు కట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే
ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. సెంటి భూములు ఎక్కడ ఇల్లు అవుతుంది అనేటువంటి చెప్పాడు. 1,80,000 ఇల్లు ఒకటి పెట్టి 2.5 లక్షలు 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ప్రజల్ని అన్ని విధాలుగానే కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఏది ఏమైనా ఒక మాట చెప్పానంటే చెప్పినట్టు జరుగుతుంది అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, చెప్పిన దాన్ని ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు మోసాలు మనందరికీ తెలుసున్నటువంటి విషయాలే. దీనికి సంబంధించిన ఇంకా వివరంగా విపులంగా మాట్లాడేటువంటి విధానం దానికి మరి మన నాయకుడు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బాగుంది, మీరు కూర్చోండి. అయిపోయిందే, మీరే మీ నలుగురు తీసుకోండి, ఫోటో తీసుకోండి. కింద దిగండి, మీరు అది ఆన్ పెట్టి ఉంచేయండి, వస్తుంది, టీవీలో వస్తాయి, పర్వాలేదు, నష్టం లేదు. కూర్చోండి. మీరు ఈ పక్కనండి, మీరేం పక్కనండి, చదువుకోండి. ఇంకా వెనక్కి దగ్గర పెట్టేది ఆ స్క్రీను అక్కడ మీరండి, లేకండి ఆ స్క్రీన్ దగ్గర లేకండి, ఆ స్క్రీన్ వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అందరికీ నమస్కారం. 13 అందుకే కూర్చోలేసి అక్కడ ఏమన్నా చెప్పాను నాకు. అందుకు ఊరుకో, అయిపోయింది, ఊరుకో. అందరికీ నమస్కారం. 12 నెలల కాలమై 13 నెలలు వచ్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మనం నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని 12 నెలల తర్వాత పెట్టుకున్నాం. దీన్ని పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పార్టీ మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు, మనందరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25వ తారీఖు నాడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పెద్దందరం ఈ వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. అయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి సమాలోచన చేసి 12 నెలల కాలమైంది ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినాయి. హామీల్ని ఎంతవరకు నెరవేర్చలేదు అని ఒకసారి బేరీజ్ వేసుకున్నాం. అదేదో మనం చెప్తున్న మాట కాదు. బేరీజ్ వేసుకున్న నేపథ్యంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి దగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం గుర్తెరిగి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే ఆలోచన చేసుకుంటారు. అంతేకాదు, ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏంటంటే, అధికార పక్షం వచ్చి ఎన్నికల ముందు ఏం మాట ఇస్తుందో ఆ మాట నెరవేర్చి ఆ మాటకు చేయవలసిన బాధ్యత అధికార పార్టీది. ప్రతిపక్ష పార్టీ తాలూకు బాధ్యత ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం చేస్తున్న విధానాలు దానివల్ల ప్రజలకు వచ్చి మేలు జరిగితే ఫైన్, ఒకవేళ మేలు జరగకుండా దానివల్ల కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళ గొంతుకు మనమై ఆ గొంతుకుతో మరి ప్రభుత్వాన్ని దాన్ని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రజా ఉపయోగకరంగా మార్చడం అనేది, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోవడం అనేది మన బాధ్యత. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో వచ్చి ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్తామో ఆ మాట మరి ప్రభుత్వాలు అయిన తర్వాత ఆ మాటను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలది. అది మనమైతే నమ్మాం.
మన నాయకుడైతే నమ్మాడు. మన నాయకుడు మనం నమ్మి ఆ కార్యక్రమాన్ని మనం 5 సంవత్సరాలు చేస్తాం. ఒక ఎన్నికల ప్రణాళికని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చాం. అదే రీతిలో మాట చెప్తే మనం తిప్పని ఆ మహానుభావుడు ఏదైతే మన స్ఫూర్తితో ఈ పార్టీని తీసుకొచ్చామో ఆ నాయకుడి తాలూకా ఉద్దేశాన్ని ప్రజలకి వివరించి ప్రజల్లో రాజకీయాలకు విలువ తేవాలని, రాజకీయ నాయకుడు అంటే ఒక విలువ ఉండాలి. ఆ కార్యక్రమం జరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక నాయకుడని ఉద్దేశాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన పార్టీ పెద్దలు. ఆ నేపథ్యంలో అందరూ చర్చించుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు ఇవాళ ఈ సభను పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్దామనుకుని బాబు చేసిన మోసాలని చెప్దామని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకుందాం. ఇక్కడ ఉన్న అందరూ కూడా క్రియాశీలకమైన కార్యకర్తలు, క్రియాశీలకమైన పెద్దలు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మన తాలూకు బాధ్యత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలు జరుగుతున్నాయో ఆ విధానాలని అడ్డుకోవడం, ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటలు వచ్చి నెరవేర్చకుండా ఈ కూటమిలో ఉన్న నాయకులు చేస్తున్న ఏదైతే వారి తాలూకా చేస్తున్న ఆ మంచి ఉందో దాన్ని అడ్డుకొని వాళ్ళ మెడలో వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయడం. అందుకే ఇవాళ ఈ సభ, అందుకోసమే ఈ కార్యక్రమాన్ని. అదే పెద్దలందరూ మన మాటల్లో అది చెప్పారు, ఏ రకంగా మోసం చేస్తారో చెప్పారు. ఇవేమో మనం చెప్తున్నది కాదు, ఆ టీవీలో అందరికీ తెలుసు. ఏం బాబు నిలబడ్డావు నువ్వు? కూర్చో, పర్వాలేదు, కూర్చో, పర్వాలేదు, లేకపోతే తీసే టీవీ పర్వాలేదు, మాకు అక్కర్లేదు రికార్డు, కూర్చో. ఏదైతే మాత్రం కింద కూర్చో, పెట్టుకొని చూసుకో. రాదు మాని మరి నాకేం అక్కర్లేదు. కాబట్టి ఇవాళ ఏదో పక్కన పెట్టుకోవాలి, సైడ్ పెట్టుకొని పెట్టుకోవాలా, ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలి. ఇవాళ ఇవి నా మాటలు కాదు, లేదా మా పెద్దల మాటలు కాదు, లేకపోతే మేము మన వీరికో తిరుమూర్తులకో, లేదా బోసు గారికో, లేకపోతే దగ్గరెడ్డికో, లేదా మాట్లాడిన ఇజ్రాయల్కో మేనిఫెస్టోలో ఉన్న ప్రమాణ పత్రం, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేయడంతో పాటు ఆ సబ్జెక్ట్ పాల్పడతారు. అంటే అమలు చేస్తారని చెప్పారు కదా. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే మైక్ తీసుకో 2024లో వచ్చిన అమలు చేస్తారని చెప్పారు కదా, ప్రమాణం చేశారు కదా. మనం ఊర్లో ఎవరైనా మాటించి మాట మారిస్తే వాడిని ఏమంటాం? మోసగారు అంటామా? అవతలన్నాడు పెద్ద మోసగారే, అతను తోడి చిన్న మోసగారు. అబద్ధాలు చెప్పడం ఏమంటాం? అబద్ధాలు కోరులు అంటాం. పచ్చి అబద్ధాలు కోరులు అంటాం. వీళ్ళు అబద్ధాలు కోరులు కాదా? వీళ్ళు మోసగాళ్ళు కాదా? వీళ్ళు వచ్చి పెద్దలు మంచుకులు వంచడం కావాలని మంచుకులు కాదు ఇద్దరు. ఇవాళ వచ్చి తొగదమ్మా అంటూ అడిగితేనంటే అన్ని చేస్తాం, తాడుతేస్తాం, లేకపోతే నారుతేస్తాం, లేకపోతే మొక్కలే కొడతాం. ఇది ప్రజాస్వామ్యం, ఇది భాష్యమేనా? ఈ కార్యక్రమం ఇదేనా? అందుకే ఈ సభ దేనికంటే వేదిక ముందున్నారు. కానీ ఈ విషయాలు వచ్చి గ్రామాలకు తెచ్చుకుందాం. ఈ విషయాలు ఏదైతే ఈ రాజకీయ మాటలు ఉన్నాయో, ఇంతేకాదు ఆ కింద మాటి కింద చదువుకుందా, కింద చదువుకో ఎవరు ఆయన ఇంకా కింద ఉంటుంది. ఇంకోటి అర్థమే కాదు, ఇంకా కూడా చూడు. కార్యకర్త ఉందా? మరి కార్యకర్త చిన్నోడు కాదు. ఆ కార్యకర్త బుద్ధి ఉండబట్టే నాయకత్వం వస్తాయి. మీ కార్యకర్తలు ఉండబట్టే మీ నాయకులు జరుగుతాం. అందుకు అంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏ విధంగా ప్రజలు మోసం చేసింది అని చెప్పడానికే ఈ సభ. ఎంత నష్టపోతుంది ఈ రాష్ట్రం, ఏ రకంగా చిరాకులు అవుతుంది ఆర్థిక పరిస్థితులు. ఇది తప్పు కాదా? చేసింది వచ్చి పైపెచ్చు, చేసింది తప్పని మంత్రి పైపెచ్చు దమాయికి మంది మన మీద ఏ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. అంతేకాదు ఇవాళ రైతుల పరిస్థితి చూడండి. ఎప్పుడు చూసుకోవడం సరే. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినే నష్టపోయేది రైతు, మహిళ. మోసపోయేది మహిళ, నష్టపోయేది రైతు. ఇవాళ ఏ పండుగైనా సరే గిట్టుబాటు ధర ఉందా? ఏ పండుగైనా సరే నువ్వు ఇస్తున్నావా? అట్రాచంగా చెప్పావు ఆ రోజు. మేము వచ్చి మన ధాన్యం పడితే మన దగ్గర
ఇస్తే 48 గంటల్లో డబ్బు ఇస్తాను 45 రోజులు అయింది. ఎందుకైంది నిన్న మంది వచ్చన్నాడు ఒక 1000 కోట్ల రూపాయలు విడిపోతుంది. 1000 కోట్లు అంటే నీకు ఏదో చిల్లర డబ్బులు నాకు ఉన్నాయి ఏంటి రాష్ట్రంలో ఏ తండ్రి కొడుకు ప్రజలు కావచ్చని కొడుకోను అందరూ కాదు. ఆ తండ్రి 100 అబద్ధాలు చెప్తే ఆయన 200 అబద్ధాలు ఆయన ఉన్నాయి. నువ్వు ఏవో నామాలు కాదు. ఓ రెండు వీడియోలు వినిపిస్తాను మీరు చూసి ఆయన అబద్ధం కాదు. టీవీ ఉందా? టీవీ అనకుండా వేసి ఏమన్నట్టు ఇగో పైన లొకేషన్ కూడా అవునా కట్టిందా? నువ్వు చూడు ఏమన్నట్టు చూడు. ఎప్పుడైతే అలా అర్థమవుతుందంటే సాక్షిగా ఏప్రిల్ మే మాసంలో అమ్మ ఇదేనండి మే అయిపోయింది ఎవరో అయిపోయి కావాల్సి వచ్చే దగ్గరలో వస్తున్నాయి కదా సగం అయిపోయింది. ఎప్పుడు చెప్తుంది చెప్పలే ఈ పెద్ద రోజు వచ్చి 250 చెప్పిన వచ్చి ఈ రోజు నీకు మా తాట కొలుస్తాడు కాదు మా తాట కొలుస్తాడే మా మక్కలే కొడతాడు. ఎవరు మక్కలే కొడతాడో అందరం తాట చేస్తాడు. ఎవరు పద ఊళ్ళో తెలుస్తుంది నాకు. ఓకే ఇక మళ్ళీ మార్కెట్లు మళ్ళీ ఇది మళ్ళీ చూడు ఆ మేటర్ గురించి ఏం చెప్పాడు నేను అధికారులు వచ్చి సంతకం పెట్టుకుంటే పెట్టండి. మీ ఓటర్లకి మీరు ఉపయోగిస్తే పగలగొట్టండి. మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. ఏదైతే స్పాట్ మీటింగ్ పెడితే వాటి వచ్చి పగలగొట్టండి మీకు వచ్చి అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ ఎవరి స్వార్థం కోసం ఎవరి దోపిడీ కోసం ఎవరి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం? దేని కోసం చేస్తున్నాం? ఆ రోజు వచ్చి మేము వచ్చి చేస్తే మేము వాళ్ళు వచ్చి అమ్మమ్మ ముక్కైపోయి చేస్తున్నారు. మీ ఫోటో తీసుకుంటే మొత్తం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంతా వచ్చేస్తుంది. తెలుగుదేశం ప్రజలకు ఏ విధంగా వంచి మోసం చేసి ఏ విధంగా ప్రజల ఆశ మీద మరి వాళ్ళు రాజకీయం చేసి వాళ్ళు కనుక్కున్నారో అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నారో మొత్తం అంతా వస్తుంది. అంతా ఇది ఊరిలో చూపెట్టండి. నువ్వేం ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లే లేదు ఒక్క మాట లేదు మన మాట అంతా అదే అంతా. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయమని పెద్దలు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమం ఉందో మన అధ్యక్షులు మనకి ఇచ్చిన కార్యక్రమం ఉందో దాన్ని చూడటం తప్పకుండా మరి అయ్యేటట్టు మరి మీరు అలాగే వెంకరెడ్డి గారు అలాగే అమ్మ మరి పార్లమెంట్ కోఆర్డినేటర్ మోసం చేస్తుంది అనేటువంటిది మన మాటల్లో కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని మీ అందరికీ చూపించడం జరిగింది. ఈ రోజుని దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనకుంది. దీంట్లో ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ మన పార్టీ నుంచి వచ్చినటువంటిది. మన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజలు చూడకుండా టీవీ ఛానల్స్ బయటికి రాకుండా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ పరిపాలన చేస్తున్నటువంటిది. అయితే ఈరోజు ఛానల్సే కాకుండా సోషల్ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా కానీ ఈ క్యూఆర్ కోడ్ చూసి మనం ఇది డౌన్లోడ్ చేసుకుంటే మన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలుస్తాయి. ఈ ప్రభుత్వం ఏ విధంగా మేనిఫెస్టోలు ఇచ్చింది, ప్రజలు మోసం చేసింది అనేటువంటి తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి కార్యక్రమం చేద్దామనేటువంటిది మనం చేస్తూ మీరు ఏదైతే ఈరోజు మన నాయకుడు సత్యనారాయణ గారు చెప్పిన విధంగా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో జిల్లా మీటింగులు జరపమన్నారు, నియోజకవర్గ మీటింగులు జరపమన్నారు. అది అయిన తర్వాత మండల మీటింగులు గ్రామ స్థాయి కంటే కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమన్నారు. కాబట్టి మీకు రేపే ఏ మండలానికి ఏ డేట్లు ఇస్తామనేటువంటిది మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం. అన్నీ అయిపోయినాయి. ఈ మండల కమిటీలతో పాటు మీకు
గ్రామ కమిటీలు కూడా వేసుకుని గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి గ్రామంలోని కూడా మండలంలో మీటింగ్ జరిగినప్పుడు వివరంగా చెప్తాను మీకు. ప్రతి గ్రామంలోని కూడా ఈ కార్యక్రమాల గురించి చెప్పటం, మన గ్రామ కమిటీలు వేసుకోవటం, ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా మనందరి మీద అనేటువంటిది మనం చేస్తూ చివరిగా మీకు ఒక విషయం చెప్తాను. బాబు సూరిటీ, బాబు సూరిటీ, బాబు సూరిటీ, బాబు సూరిటీ, బాబు సూరిటీ.